అనే వ్యక్తి పల్ల ప్రశాంత్ మీద ఇదవుతున్నాడు, నీ అభిప్రాయం ఏందన్న? శివ అన్న వ్యక్తి ఇప్పుడు యాంకర్ పొజిషన్లోకి వచ్చాడు. ఇంతకు ముందు ఆయన హైదరాబాద్లో ఏ రకంగా ఉన్నాడో ఎలా చేశాడో మన అందరికి కూడా తెలిసింది. మన ప్లాట్ఫామ్ మీద పడుకొని 20 రూపాయలు 50 రూపాయలు భోజనాలు తినేసి కొంచెం కొంచెం అట్లా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాం జరిగింది. ఆయన ఒక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చినా కూడా ఒక కామన్ మ్యాన్ కప్ తీసుకుని వస్తే ఒక కామన్ మ్యాన్కి ఒక మనిషిలాగా కూడా చూడకుండా అలా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ శివ? కరెక్ట్ కాదు. అది ఒక యాంకర్ పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు ఒకళ్ళని పైకి లేపాలని చూడాలి తప్ప ఒకళ్ళని కింద పడేయాలని చూడకూడదు. చెప్పు, అది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఎప్పుడైనా సరే నిన్ను ఇంతగా ఒక శివానే ఎందుకని అంటున్నావు? అంతమంది యాంకర్లు వచ్చారు అక్కడ, వాళ్ళందరి పేర్లు చెప్పకుండా శివ 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 అని సోషల్ మీడియాలో ఎందుకు మోగుతుంది? నువ్వు ఆ రకంగా చేసు. ఆయన మొత్తం చెప్పిందంతా వదిలేసి ఆ చిన్న ఆ అమౌంట్ నేనెందుకు సీఎం అయితే నేను చేస్తాను అన్న ఒక బిట్టు అది ఒక సిల్లీగా తీసుకోవాలి మనం. అది దాన్ని నువ్వు ముక్కనే పెట్టుకొని సీఎం అంట అని సాగదీస్తే ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎంత ఇదైనా సరే, ఎంత ఎట్టింగ్ చేసినా సరే ముక్కలుగా చేసి జనాల్లో ఆ మైండ్ సెట్ ఎందుకు మారుస్తున్నావు? నువ్వు బ్యాడ్గా ఎందుకు చేస్తున్నావు? నువ్వు అంటే నీకేమన్నా డబ్బులు ఏమన్నా అన్నాడా, లేకపోతే నీకేమన్నా చేస్తా అన్నాడా ఏంటి? ఏదో ఒకటి ఉంటుంది కదా, నీకు ఇంటర్వ్యూ కావాలి, బరాబర్ వెళ్ళావు, నీకు ఇవ్వకపోతే ఒక 4 రోజులు లేదా 10 రోజులు 2 నెలలు అయినా వెయిట్ చేసుకుని నీకు వీడియో చూపించుకొని రావాలా. నీకు నచ్చపోతే వెనక్కి వచ్చేయాలా. నీకు ఇవ్వలేదంటే ఆయన ఓపిక ఉన్నంతవరకు ఇస్తాడు బరాబరు. ఆయన ఒక మనిషే కదా, ఓపిక ఉన్నంతవరకు ఇస్తాడు. ఆయన తినాలి, నాకు ఓపిక లేదు అని చెప్తున్నాడు. మరి నువ్వెందుకు అర్థం చేసుకోవాలా? ఒక మనిషివేగా మరి. నువ్వు ఆ రకంగా వెళ్ళిపోయి అంత అలా చేసి స్పెడ్ చేయడం చాలా కరెక్ట్ కాదు శివ. ఇది మాత్రం జనాలందరూ కూడా ఖండిస్తారు. నువ్వు యాంకర్ పొజిషన్లో ఉన్నావు కదా, మళ్ళీ కింద నువ్వు ఇంతకుముందు ఏ పొజిషన్లో ఉన్నావు ఆ పొజిషన్లో కంపల్సరీ వచ్చేస్తావు. జనాల్లో ఒక బ్యాడ్ వచ్చేసింది నీ మీద అందరికీ. ఒక యాంకర్ పొజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇలా చేయకూడదు. నీ వల్ల అందరు యాంకర్లకే పేరు వస్తుంది, యూట్యూబర్లకి పేరు వస్తుంది. నువ్వు మళ్ళీ నిన్న ఒక వీడియో పెట్టు, నా ఒక్క సమస్య కాదండి, అక్కడ ఉన్న యూట్యూబర్ల అంత సమస్యల గురించి నేను మాట్లాడాను. అక్కడ యూట్యూబర్ల గురించి ఎక్కడ మాట్లాడాను? ఆ ఒక్క బిట్టే కదా నువ్వు పెట్టావు అక్కడ. ఈ పలానా యూట్యూబర్ అని ఒక పేరు చెప్పు నాకు. ఆయన చేయమన్నాడండి, ఆయన కూడా పెట్టాడు ఆయన ఛానల్లో, నేను పెట్టానని చెప్పు. ఎవరి ఛానల్లో కనపడుతుల్లా, నీ దాంట్లోనే కనపడుతుంది. నువ్వే స్ట్రోల్ చేస్తున్నావు, నువ్వే ఇన్స్టాలో వీడియోలు పెడుతున్నావు, ఫేస్బుక్లో పెడుతున్నావు. అంత అవసరం ఏమి నీకు? ఆ వీడియో తప్ప ఇంకా వీడియోలు ఎవరు ఎవరన్నారా? లేకపోతే నీకు యాంకర్గా వేరే వాళ్ళు పనిచేయరు, నువ్వు సెట్ అవ్వు, పిలవట్లేదా? ఏదో రీజన్ ఉంటుంది కదా నీకు. రీజన్ ఉన్నప్పుడు నీకు అవకాశం ఉంది కాబట్టి, నువ్వు ఒక యాంకర్ పొజిషన్లో ఉన్నావు కాబట్టి చేసుకో. నీకు నెంబర్లు దొరుకుతాయి కదా. పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈయన ట్రోల్ చేయడం వల్ల ఈయన ఏమైనా డెవలప్ అవుతాడని ఏమన్నా? 100%. ఎందుకంటే ఒక ఫామ్ లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక సోషల్ మీడియాలో ఫామ్ లో ఉన్నారు అంటే వాళ్ళని ట్రోల్ చేస్తే తొందరగా సెలబ్రిటీ అయిపోతుంది, తొందరగా జనాల్లో నా బొమ్మ కనబడిపోద్ది. ఆల్రెడీ శివ సెలబ్రిటీ కదా. ఎంత సెలబ్రిటీ అయినా శివ అన్నది ఈ వీడియోతోనే జనాల్లోకి వచ్చాడు. ఇప్పుడు మన బిగ్ బాస్ లో ఫస్ట్ గెలిచిన వాళ్ళ పేర్లు చెప్పన్నా, ఎవరికైనా గుర్తుంటాయా? గుర్తుండవు, కొన్ని రోజులకు మర్చిపోతాం. కానీ ఈ స్పెడ్ ఏంటంటే అలాగే వీడియోలు వెళ్తానే ఉంటాయి కాబట్టి శివ యాంకర్ శివానా, ఓకే ఆ రోజున అలా చేసాడు పల్లవి ప్రశాంత్ని ఒక వచ్చేస్తుంది. ఆ జనాల మైండ్ తో ఆడుతున్నాడు శివ. అది ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ కింద నేను ఒకటే చెప్తానన్నా, బరాబర్ శివ కనపడితే గనక కాలర్ పట్టుకుని బరాబర్ అడుగుతానన్న, ఇది చేసింది నువ్వు తప్పు ఏంటి? ఒక రైతు బిడ్డకి వాల్యూ ఇవ్వాల, ఒక మనిషిలాగానే చూడాలి. మనిషికి మంచిగా సాయం, దేవుడు వచ్చి మనకేం చేయడు కదా. మీరే సాయం చేయకపోతే ఒక మీడియా మిత్రుల వల్లే ఆయన అయిపోయింది. మీరే ఈ రోజున మళ్ళీ ఆయన కింద పడేసిన ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు. అది అన్నం పెట్టిన చేత్తోనే పళ్ళెం పక్కన తెంగినట్టు ఉంది నీ వ్యవహారం శివ. ఏందో నువ్వు చేసే పనులు అయితే నాకు అర్థం కావట్లేదు. చూద్దాం ఎంతవరకు వెళ్తావో, మేము ఎంతవరకు వెళ్తామో చూసుకుందాం. థ్యాంక్ యూ.